సంగారెడ్డి పట్టణం కొత్త బస్టాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ కార్మికులు కూర్చోవడానికి వేసిన కార్పెట్లను పోలీసులు తొలగించారు. కార్మికులకు టెంట్ హౌస్ సామాగ్రి ఇచ్చిన షాప్ యజమానికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ తర్వాత ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేసేందుకు కార్మికులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు తమను రెచ్చగొడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల సమ్మె మూడో రోజు అయితే కొనసాగుతుంది. సంగారెడ్డి బస్టాండ్ వద్ద అయితే కాసేపు ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులను అయితే పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో మాట్లాడడంలో ఇటు ఆర్టీసీ కార్మికులు అలాగే ఇటు పోలీసుల మధ్య అయితే వాగ్వాదం తోపులాట జరిగింది. ప్రస్తుతం మనతో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైందంటే అసలు మీకు పోలీసులకు ఏమైంది? గత సమ్మెలో భాగంగా సార్ మీడియా మిత్రులకు నమస్కారం. సార్ గత సమ్మెలో భాగంగా 3 రోజుల నుంచి శాంతియుతంగా సంగారెడ్డి చేసి మా రాష్ట్ర కమిటీ చేసి పిలుపు మేరకు శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తున్న సందర్భంలో పోలీసులు కర్కశత్వంతో ముఖ్యంగా సిఐ రామనాయుడు సార్ అనే పర్సన్ మమ్మల్ని ఈ దరిదాపులో లేకుండా మా ఆనవాళ్ళు లేకుండా చేయాలని కక్షాపూరితంగా డిఎం గారు యజమానంతో కుమ్మక్కై సార్ మమ్మల్ని ఇక్కడ కూర్చుంటే తప్పేంటి సార్? కూర్చున్నా కూడా రాకపోతారా? పోలీస్ జులుము నశించాలి. పోలీస్ వ్యవస్థ మాకు నచ్చట్లేదు. అసలు మేము శాంతియుతంగా చేసుకుంటాం సార్. ఇన్ని రోజులు 3 రోజుల నుంచి శాంతియుతంగా చేస్తున్నాం. ఇదేంటి సార్ దౌర్జన్యము? పోలీసులు ఇంత దౌర్జన్యమా? అసలు మాకు తినే ఫుడ్ కూడా లాకుంటారు. రేపైతే తినే ఫుడ్ కూడా లాకుంటారు. ఇది ఖచ్చితంగా మేము రోజు 24 గంటలు రెగ్యులర్ డబ్బల డ్యూటీ చేస్తున్నాము. ఆ ఎండనే కాదు మాకు ఇది కూడా నీడ కూడా లాకుంటారు వీళ్ళు. ఇదేంటి సార్ దౌర్జన్యం? పోలీస్ జులుము నశించాలి. కార్పెట్ తీసేస్తారు వాళ్ళు. మేము 3 రోజుల నుంచి శాంతియుతంగా చేస్తున్నాం. మీ ద్వారా నేను మా ఆర్టిస్ట్ తరఫున మా జేఎస్ తరఫున ప్రధానమైన డిమాండ్లను మాకు ఈ సమ్మె చేయాలని షోకి లేదు సార్. ఒకటేంటంటే మా ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 3, అది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. బేషరతుగా మీరు భేషజాలకు పోకుండా అయ్యా సీఎం గారు మీరు అంటుంటారు నేను ఊకనే రాలే బిడ్డ కూర్చున్న సీటు అని. మమ్మల్ని దొక్కితేస్తా సార్ నీకు. విజువల్స్ లో చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆర్టీసీ కార్మికులు ఇటు పోలీసుల మధ్య అయితే తోపులాట జరిగింది. వారంతా కూడా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో మాత్రం వారంతా కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు ఒకనొక సమయంలో సంగారెడ్డి పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య మాత్రం తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. తాము శాంతియుతంగా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు తమ ధర్నాను చెడగొట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3 రోజులుగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ నిన్న ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంతో మాత్రం ఇటు ప్రభుత్వం కూడా ఈ రోజు ఆర్టీసీ కార్మికులను అయితే చర్చలకు పిలిచింది. ఆ చర్చలకు పిలిచినటువంటి సందర్భంలో ఇటు ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో మాత్రం పోలీసులు వచ్చి వారి ఏవైతే కార్పెట్లు ఉన్నాయో ఆ కార్పెట్లు తీసేస్తున్నటువంటి క్రమంలో మాత్రం పోలీసులకు ఇటు అలాగే ఆర్టీసీ కార్మికుల మధ్య మాత్రం తీవ్ర వాగ్వాదం అయితే జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.